ఇజ్రాయిల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి హమాస్ మిలిటెంట్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండగా, మరోవైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణారహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. ఈ ఘటనలు ఆ దేశానికి మింగుడుపడనవే. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ మంగళవారం గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలు తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్దతు కోల్పోవలసి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరో చోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటిదాకా 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు. భూతల దాడులు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పోరాటంలో ఇజ్రాయెల్ కు అతిపెద్ద దెబ్బ తగిలింది. మంగళవారం షజాయాలో సైన్యంపై జరిగిన ఆకస్మిక దాడిలో 2 కమాండర్లు సహా 9 మంది సైనికాధికారులు మృతి చెందారు. చనిపోయిన వారిలో గోలానీ బ్రిగేడ్ కమాండర్ల బృందం అధిపతి ఇజాక్ బెన్ ఉన్నారు. మిగిలిన వారిలో ఒక కర్నల్, కమాండర్లు, మేజర్ తదితరులు ఉన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్ గట్టిగా మద్దతు పలుకుతూ వస్తున్న అమెరికా మాట తీరులో మార్పు వస్తోంది. విచక్షణారహిత బాంబు దాడులతో అంతర్జాతీయంగా మద్దతు కోల్పోవలసి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడే మంగళవారం ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే బైడెన్ స్పందించడం గమనార్హం. ఇజ్రాయెల్ తన భద్రత విషయంలో అమెరికాపై ఆధారపడొచ్చు, కానీ ఇప్పుడు అమెరికా కంటే మిగిలిన వారి మద్దతు ఆ దేశానికి ఉంది. ఐరోపా దేశాలన్నీ వెంట నిలుస్తున్నాయి, కానీ ఆ మద్దతును ఇజ్రాయెల్ క్రమంగా కోల్పోతోంది అని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రధాని నెతన్యాహు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని, కానీ ఆ దేశ వార్ కేబినెట్ స్పందిస్తుందనుకోవడం లేదని పేర్కొన్నారు. ఇళ్లలోనే గాజా ప్రజలను ఉంచి దాడులు చేయడం ద్వారా అణిచివేయడాన్ని ఆపాలని సూచించారు. 2001 సెప్టెంబర్ 11న తమపై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత తాము అతిగా స్పందించి తప్పు చేసినట్టుగా ఇప్పుడు ఇజ్రాయెల్ చేయొద్దని హితవు పలికారు. మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.